ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అందరికీ నమస్తే అండి. ఈరోజు క్లాస్లో నేను మీకు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య యోగాన్ని మొదలు పెట్టబోతున్నాను. ఈ అధ్యాయంలో ఎంతో అమూల్యమైన లోతైన ఆత్మజ్ఞానాన్ని భగవంతుడు మనకు ఎంతో అద్భుతంగా బోధించాడు. ఈ ఒక్క అధ్యాయాన్ని మనం బాగా విచారణ చేసి ఇందులో ఉండే జ్ఞానాన్ని తెలుసుకుంటే మనకు ఈ ఒక్క అధ్యాయం చాలు. అంత గొప్పగా ఉంటుంది ఈ అధ్యాయంలో ఉండే జ్ఞానం. కాబట్టి ఇక అందరూ శ్రద్ధగా వినండి. ఈ అధ్యాయం పేరు సాంఖ్య యోగం. సాంఖ్యము అంటే అర్థం ఏమిటి? అందరూ రాసుకోండి. సాంఖ్యము అంటే సంఖ్యకు సంబంధించినది. అంతేకాకుండా సాంఖ్యము అంటే జ్ఞానము. ఏ జ్ఞానము? ఆత్మానాత్మ వివేక జ్ఞానము. ఈ పాయింట్స్ అన్ని రాసుకోవాలండి, లేకపోతే ఎప్పటికప్పుడు మర్చిపోతారు. సాంఖ్యము అంటే ఏం చెప్తున్నాను? సంఖ్యకు సంబంధించినది. అలాగే ఆత్మానాత్మ వివేక జ్ఞానము. వివేక జ్ఞానము అంటే అర్థం ఏమిటి? విడదీసి స్పష్టంగా చూసేటటువంటి జ్ఞానం. రెండు కలిసిపోయి ఉంటే వాటిని స్పష్టంగా వేరు చేసి ఇది అసలైనది, ఇది నకిలీది అని స్పష్టంగా తెలుసుకునే జ్ఞానాన్నే వివేక జ్ఞానం అని అంటారు. మరి అలాగే ఇక్కడ ఏ రెండు కలిసిపోయాయి అంటే ఆత్మ అనాత్మ, ఆ రెండు కలిసిపోయాయి అన్నమాట. ఇక్కడ ఆత్మ అంటే ఏమిటో కాదు, మన స్వరూపం, మన అసలైన రూపం. అనాత్మ అంటే నకిలీ రూపం. మీకు సింపుల్గా చెప్పాలంటే నేను కానిది రెండు కూడా బాగా కలిసిపోయాయి ఈ ప్రపంచంలో. కాబట్టి మరి ఇప్పుడు నేను ఏం చేయాలి? వివేక జ్ఞానముతో నేను కాని దాని నుండి నన్ను నేను వేరు చేసుకోవాలి. చూడండి, అయితే ఇది ఎంతో సీరియస్గా చేయాల్సిందండి. నేనేంటంటే చెప్పే క్రమంలో ఏదో చిరునవ్వు నవ్వుతున్నాను, కానీ ఈ రెండింటినీ వేరు చేసుకోవాలంటే మనలో ఎంతో సీరియస్నెస్ ఉండాలి, ఎంతో తపన ఉండాలి. కాబట్టి ఆత్మానాత్మ వివేక జ్ఞానం అంటే అర్థం ఏమిటంటే అనాత్మ నుండి ఆత్మను వేరు చేయాలి. వేరు చేసి తర్వాత ఏం చేయాలి? అనాత్మనంతా తొలగించుకోవాలి. లేదా నేను కాని దాని నుండి నన్ను నేను వేరు చేసుకొని నేను కాని దాన్నంతా కూడా తొలగించుకోవాలి. అప్పుడు ఏది మిగులుతుంది? నేనే మిగులుతాను. అంటే నేను అనే స్వరూపం మాత్రమే మిగులుతుంది, లేదా నేను అనే చైతన్యం మాత్రమే మిగులుతుంది, లేదా నేను అనే అహం స్ఫురణ మాత్రమే మిగులుతుంది. అయితే ఎలా వేరు చేసుకోవాలి అంటే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే అనాత్మ అనేది 24 తత్వాలతో కూడుకున్నది. రాసుకోండి బాబు, ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది. అనాత్మ అంటే 24 తత్వాలతో కూడుకున్నది. ఏమిటయా 24 తత్వాలు అంటే? పంచమహాభూతాలు 5, పంచమహాభూతాలు 5, తర్వాత జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు 10, 10 + 5 ఎంత చెప్పండి? 15. తర్వాత 4 అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 19. ఇక మిగతా 5 ఏమిటయా అంటే 5 కోశాలు: అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. లేదా ఈ 5 బదులు మరికొందరు ఏం చేస్తారంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలను యాడ్ చేస్తారు.
కాబట్టి ఈ 5 అయినా తీసుకోండి లేదా ఆ 5 అయినా తీసుకోండి. మొత్తానికి ఎన్నైనాయి? 24. ఎవరైనా చెప్పండి. మళ్ళీ చెప్పరా సార్? స్వామి మళ్ళీ చెప్పరా సార్? చెప్తున్నాను, రాసుకోండి. మొట్టమొదట పంచమహాభూతాలు 5 తొందరగా రాసుకోవాలి. తర్వాత జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే శ్రోత్రత్వ చక్షుర్జిహ్వా ఘ్రాణములు. ముందు 5 జ్ఞానేంద్రియాలు అయితే రాసుకోండి. తర్వాత 5 కర్మేంద్రియాలు. 5 కర్మేంద్రియాలు వాక్, పాణి, పాద, పాయూపస్థేంద్రియాలు 15 అయినాయి. తర్వాత 4 అంతఃకరణం. నిజానికి అంతఃకరణం అనేది ఒకటేనమ్మా, కానీ దాని పనితీరును బట్టి 4గా విభజించారు. ఏమిటవి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. 15 + 4 19. ఇక మిగతా 5 ఏం తీసుకోవాలన్నప్పుడు 2 ఆప్షన్స్ వచ్చాయి. మొదటి ఆప్షన్ ఏమిటి? పంచకోశాలు. ఏమిటి చెప్పండి? పంచకోశాలు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, ప్రాణమయ, మనోన్మయ, మనోమయ, ఆనందమయ. ఇది 5 కోశాలు. ఈ 5 లేదా శబ్ద, స్పర్శ, రూపరసగంధాలు ఆ 5 అయినా తీసుకోండి. అంటే ఈ 24 తత్వాలు ఏమిటంట? అనాత్మ అంటే దాని అర్థము నేను కానివి. చూడండి, అంతేకాదు ప్రపంచం అంతా కూడా ఇవే. మనకు కనిపించే ఇంత పెద్ద ప్రపంచం ఉందే, అదేమిటో కాదు, ఇవే. ఈ 24 తత్వాలతో కూడుకున్నదే ఈ ప్రపంచం. అంతేకాదు ఈ 24 తత్వాలతో కూడుకున్నదే మన ఈ శరీరం. చూడండి, అంటే మన శరీరాలను మొదలుకొని ఇంకా చెప్పాలంటే మన అహంకారాన్ని మొదలుకొని కనిపించే ఈ ప్రపంచం అంతా కూడా అనాత్మ. అంటే ఈ 24 తత్వాలతో కూడుకున్నది. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే జీవము లేని బొమ్మ వంటిది. అనాత్మ అంటే అర్థం ఏమిటంటే జీవము లేని బొమ్మ వంటిది. అంటే లేదా నకిలీది, లేదా నేను కానిది. ఇవన్నీ రాసుకోండి. అనాత్మ అంటే అర్థం ఏమిటంటే నేను కానిది, నకిలీది, జడమైనది. ఈ పాయింట్ రాసుకోండి. ఇది పాయింట్. ఏం రాసుకుంటారు బాబు? జడమైనది అని రాసుకోండి. జడం అంటే అర్థం ఏమిటంటే కదలలేనిది ప్లస్ తానెవరో తనకు తెలియనిది. ఇది అసలైన పాయింట్. జడం అంటే చాలా మంది ఏం చెప్తారు అంటే కదలలేనిది అని మాత్రమే చెప్తారు. అది మాత్రమే కాదు, ఇంకో అసలైన పాయింట్ ఉంది. ఏమిటి చెప్పండి? తానెవరో తనకు తెలియనిది. తానెవరో తనకు తెలియనంత కాలము తాను జడుడే, జడత్వము కలిగిన వాడే. తానెవరో తనకు స్పష్టంగా తెలిసినప్పుడు అప్పుడే చైతన్యవంతుడు. చెప్పండి, మీరంతా జడులా చైతన్యవంతులా? చెప్పాలి. కరెక్ట్. అంటే జడత్వం నుండి చైతన్యం వైపు ప్రయాణం చేస్తున్నారు. అసత్తు నుండి సత్యం వైపు ప్రయాణం చేస్తున్నారు. ఇది ఇప్పుడు జరిగేది. చూడండి, ఈ భగవద్గీత సత్సంగం ద్వారా, ఈ అద్భుతమైన గీతా సత్సంగం ద్వారా ఏం జరుగుతుందంటే మనమంతా కూడా అసతోమా సద్గమయ, అసత్తు నుండి సత్యం వైపు వెళుతున్నాం. అనాత్మ నుండి మన ఆత్మ వైపు ప్రయాణం చేస్తున్నాం. మన మూల స్వరూపం వైపు ప్రయాణం చేస్తున్నాం. చెప్పండి, మీరందరూ సిద్ధమే కదా ఇంకా ప్రయాణం చేయడానికి? ఎవరైనా సిద్ధంగా లేరా? సిద్ధమేనండి. బాగా అలర్ట్ గా ఉండండి. ఇంతకాలము మన అసలైన రూపం ఏమిటో, మన మూల స్వరూపం ఏమిటో మనం ఇంతకాలము సరిగ్గా విచారణ చేయలేదు. అందుకనే మనము మళ్ళీ మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ మళ్ళీ చస్తున్నాం. కానీ ఎప్పుడైతే
భగవద్గీత ద్వారా మన మూల స్వరూపాన్ని లేదా మన ఆత్మ స్వరూపాన్ని స్పష్టంగా తెలుసుకుంటామో ఇక మళ్ళీ మనకు పునర్జన్మ అనేది ఉండదు. ఇక మనకు జనన మరణ చక్రము నుండి విడుదల. కాబట్టి అర్థమైంది కదా. సాంఖ్యము అంటే అర్థం ఏమిటి? వివేక జ్ఞానము, ఆత్మానాత్మ వివేక జ్ఞానము. అందులో భాగంగానే అనాత్మ గురించి తెలుసుకుంటున్నాం. కాబట్టి చెప్పండి నాయన, అనాత్మ అంటే ఏమిటి? ఎన్ని తత్వాలతో కూడుకున్నది? చెప్పండి ఎవరో ఒకరు. 24 తత్వాలు. 24 తత్వాలు. అందరూ చాలా అలర్ట్ గా ఉన్నారు. వద్దులేండి, అది తెలిసిపోతుంది. ఈ 24 కూడా ప్రాణము లేని బొమ్మ వంటివి, జడత్వం కలిగినవి. అంటే ఇవన్నీ కూడా నకిలీవి. మరి అసలైనది ఏది అంటే 25వది. రాసుకోండి, అసలైనది 25వది. దాన్నే ఏమన్నారంటే చైతన్య శక్తి లేదా పరాశక్తి లేదా పరాప్రకృతి. ఈ మాటలు భగవద్గీతలో వస్తాయి. పరాప్రకృతి, అపరాప్రకృతి. భగవంతుడు చెప్తాడు 7వ అధ్యాయంలో, నాయన నాకు 2 విధాల శక్తులు ఉన్నాయి, 2 విధాల ప్రకృతులు ఉన్నాయి. అపరాప్రకృతి, పరాప్రకృతి. లేదా జడశక్తి, చైతన్య శక్తి. భూమి రాపో అనలో వాయు ఖమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయమే భిన్న ప్రకృతి రష్టద. గుర్తుకొస్తుందా శ్లోకం? లేదా చెప్పండి. అక్కడ చెప్పాడన్నమాట. అక్కడ ఇదే పాయింట్ చెప్పాడు. ఓ అర్జున, ఈ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, అలాగే మనస్సు, బుద్ధి, అహంకారము, అందులో చిత్తాన్ని కూడా కలిపేశానులేండి. మొత్తానికి ఇదంతా కూడా నా అపరా ప్రకృతి అంటున్నాడు. అంటే నా జడశక్తి. కానీ అసలైనది ఒకటి ఉంది, అదే నా పరాశక్తి. దానిని ఏమని చెప్పాడు? జీవభూతం మహాబాహో యయేదం ధార్యతే జగత్. కానీ అసలైనది ఒకటి జీవభూతం ఉంది నాయన, జీవభూతం. అదే పరాశక్తి, అది అసలైనది. అదేం చేస్తుందంటే అదే వీటన్నింటినీ ధరిస్తుంది, అదే వీటన్నిటికీ జీవాన్ని ఇస్తుంది అని చెబుతున్నాడు. చూడండి, అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, మీ మనస్సు అనేది ఉందే, అది దాని పాటికి అది ఆలోచించలేదు. మీ మనస్సు అనేది దాని పాటికి అది సంకల్ప వికల్పాలను చేయలేదు. మీ బుద్ధి అనేది దాని పాటికి అది నిర్ణయించలేదు. మీ కన్ను దాని పాటికి అది చూడలేదు. మీ చెవి వినలేదు. నోరు దాని పాటికి అది మాట్లాడలేదు. భూమి తన పాటికి అది ఒక కక్షలో, నిర్దిష్టమైన కక్షలో తిరగలేదు. నీరు ప్రవహించలేదు, తన పాటికి తాను ప్రవహించలేదు. అగ్ని తన పాటికి తాను మండలేదు, వాయువు వీచలేదు. అయితే మరి దేని సహాయంతో ఇవన్నీ వాటి పనులు చేస్తున్నాయంటే, అది అసలైనది ఏంటంటే ఆత్మ చైతన్యం, చైతన్య శక్తి సహాయంతోనే ఇవన్నీ కూడా వాటి పనులు చేస్తున్నాయి. రాసుకోండి పాయింట్. చైతన్య శక్తి అంటే ఆత్మ చైతన్య శక్తి యొక్క సహాయం వల్లే మనస్సు సంకల్ప వికల్పాలు చేయగలుగుతుంది, బుద్ధి నిశ్చయం చేయగలుగుతుంది, కన్ను చూడగలుగుతుంది, చెవి వినగలుగుతుంది, నోరు మాట్లాడగలుగుతుంది, భూమి తిరగగలుగుతుంది, అగ్ని మండగలుగుతుంది, వాయువు వీచగలుగుతుంది. చూడండి, ఇవన్నీ కూడా. మళ్ళీ ఒకసారి చెప్పరా పంతులు? ఏం చెప్పాలమ్మా, ఇప్పుడు ఇవన్నీ వినండి. మీరు బాగా వింటే ఆటోమేటిక్ గా మీకు అన్ని తెలిసిపోతాయి. బాగా వింటూ ఉండండి అంతే. కాబట్టి చూడండి, అంటే ఈ విషయాన్ని తెలుసుకుంటే ఏమవుతుందంటే మనలో ఉండే అహంకారము పటాపంచలైపోతుంది. ఇంతకాలం ఏమనుకుంటున్నాం? నా మనస్సే అన్నింటినీ ఆలోచిస్తుంది, నా బుద్ధే నిర్ణయం తీసుకుంటుంది, నేనే అన్ని పనులు చేయగలుగుతున్నాను, నా చేతులే అన్ని పనులు చేస్తున్నాయి, ఇలా అనుకుంటున్నాం కదా. కానీ ఇప్పుడు ఏం తెలుస్తుంది?
చైతన్య శక్తి, నాలోని చైతన్య శక్తి వల్లే మొత్తం అన్నీ పనిచేస్తున్నాయి అనే విషయం తెలిసింది. వింటున్నారా? ఇక్కడ ఇంకా ఆ స్థాయికి వెళ్ళలేదు మనం. నాలోని చైతన్య శక్తి అని కూడా అనుకునే స్థాయిలో ఇప్పుడు మనం లేం. ఏమనుకోవాలి ఇప్పుడు ఈ స్థాయిలో అంటే ఈశ్వరుడి చైతన్య శక్తి, ఈశ్వరుడి చైతన్య శక్తి వల్లే నేను ఆయా పనులను చేయగలుగుతున్నాను అనుకునే స్థాయిలో ఉన్నాం మనం. కాబట్టి ఆ స్థాయికి, ఇదే స్థాయిలో మనము సాధన చేస్తూ చేస్తూ ఉండగా అప్పుడు మనం ఈశ్వరుడి స్థాయికి ఎదుగుతాం. అంటే వ్యష్టి నుండి సమష్టి స్థాయికి ఎదుగుతాం. అది ఆ స్థాయికి ఎదిగిన తర్వాత ఇక సత్యం అనేది ఇంకా మీకు స్పష్టంగా అనుభవానికి వస్తుంది. సరే, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ఏ పాయింట్ దగ్గర ఉన్నాం? ఏ పాయింట్ దగ్గర ఉన్నాం చెప్పండి. కాబట్టి చైతన్య శక్తి వల్ల కాదు కాదు అనాత్మ. ఇప్పుడు అర్థమైంది కదా. అనాత్మ అంటే, అనాత్మ అంటే ఇప్పుడు చెప్పిన 24 తత్వాలు ఉన్నాయే అవి జడత్వము కలిగినవి. వాటి పాటికి జడత్వము అంటే కదలలేనివి, వాటి పాటికి అవి పని చేయలేనివి, లేదా తమ గురించి తమకు తెలియనివి. ఇదంతా రాసుకోండి. ఇప్పుడు కన్నుందయ్యా, ఇప్పుడు మీ శరీరంలో కన్నుంది. ఆ కన్నుకు తెలుసా నేను కన్నునై ఉన్నాను అనే విషయం మీ కన్నుకు తెలుసా? నేను చెవినై ఉన్నాను అనే విషయం మీకు చెవికి తెలుసా? అలాగే మీ చేతికి తెలుసా? కాలుకు తెలుసా? తెలియదు. మరి ఎవరికి తెలుస్తోంది? నేను కన్నై ఉన్నానని, చెవినై ఉన్నానని, చెయ్యై ఉన్నానని ఎవరికి తెలుస్తుందంటే ఏదైతే కన్ను కాదో, చెవి కాదో, చెయ్యి కాదో దానికి తెలుస్తుంది అన్నమాట. చూడండి ఎంత గొప్ప విషయం, ఎంత ఆశ్చర్యకరమైన విషయం. నేను కన్నునని దేనికి తెలుస్తుంది? కన్ను కాని దానికి. కన్ను కంటే వేరుగా ఉంటూ కన్ను కానిదేదో, కంటికి కన్నైనదేదో దానికి తెలుస్తోంది. అలాగే నేను చెవినని దేనికి తెలుస్తుంది? ఏదైతే చెవి కంటే వేరుగా ఉందో దానికి తెలుస్తోంది. ఏదంటే చెవి కాకుండా చెవి కంటే వేరుగా ఉందో దానికి తెలుస్తోంది. ఏది? నేను చెవినై ఉన్నాను. అలాగే ప్రతి ఒక్క, అలాగే మన లోపలి విషయాలు, బయట విషయాలు అన్నీ కూడా దేనికి తెలుస్తున్నాయి? అన్నింటినీ కూడా సాక్షిగా ఏది తెలుసుకుంటూ ఉంది అంటే ఆత్మ చైతన్యము. అది 25వది. కాబట్టి రాసుకోండి. 25వది ఏమిటయా అంటే ఆత్మ చైతన్యం. అది అసలైనది. ఎందుకంటే దాని యొక్క సాన్నిధ్యంలో ఆ ఆత్మ చైతన్యం యొక్క సాన్నిధ్య మాత్రము చేతనే ఈ అనాత్మ అనేది జీవం పోసుకుంటూ ఉంది. ఈ పాయింట్ కూడా రాసుకోండి. ఆత్మ యొక్క సాన్నిధ్య మాత్రం చేతనే అనాత్మ జీవం పోసుకుంటూ ఉంది. అంటే అది నిజమై కనిపిస్తోంది. ఇది పాయింట్. వింటున్నారా? అంటే ఇప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా సత్యమే, నిజమే అని మీకు ఎందువల్ల అనిపిస్తోంది చెప్పండి. ఎవరైనా కాదంటారా? ఏమయ్యా మీకు కనిపించే ఆ కొండలు, కోనలు, నదులు అవన్నీ లేవు, ఉత్తదే నేను చెప్పాను అనుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారా? చెప్పండి, ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఎంత మాత్రము ఒప్పుకోరు. ఎందుకంటే అవి మీకు స్పష్టంగా కనిపిస్తున్నాయి లేదా అనుభవానికి వస్తున్నాయి. మరి ఎందువల్ల అవి అంత సత్యంగా కనిపిస్తున్నాయి మీకు? చెప్పండి, ఈ పాయింట్ చెప్పండి. ఇందాక చెప్పాను, ఎందువల్ల మీకు ఇవన్నీ అంత సత్యంగా? వాటిలో చైతన్యం ఉండడం వల్ల. కరెక్ట్. అంటే అంటే దాని అర్థం ఏంటంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలి ఇది. అంటే మీలో ఉండే చైతన్యం ఏదైతే ఉందో అది దాంట్లో కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. ఈ పాయింట్ రాసుకోండి. మీలో చైతన్యం అంటే మీకు అర్థం కాదే, స్ఫురణ
మీలో ఏ స్ఫురణ అయితే ఉందో, మీలో ఏ కాన్షియస్నెస్ ఏదైతే ఉందో అది వాటిలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంతేకాదు, దీనికంటే ఇంకా అద్భుతమైన పాయింట్ చెప్పాను. అవన్నీ కూడా మీకు కనిపించే, ఇక్కడ సింపుల్ అయ్యా ఒకటే ఒకటి, మీకు దేని అనుభవమైనా ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఇప్పుడు మీరు ఒక చెట్టును చూస్తూ ఉన్నారు, అది చెట్టు అనే అనుభవం మీకు ఎప్పుడు కలుగుతుంది? అలాగే మీరు ఒక అందమైన పక్షిని చూస్తున్నారు, అది పక్షి అనే అనుభవం మీకు ఎప్పుడు కలుగుతుంది? అంటే కరెక్ట్. అంటే అవి మొట్టమొదట మీ స్ఫురణలో పడాలి. అది ఈ పాయింట్ రాసుకోండి. ఆ రూపము, ఫలానా వస్తువు యొక్క రూపము మీ స్ఫురణలో రిఫ్లెక్ట్ అవ్వాలి, పడాలి. అప్పుడే ఏదైనా మీకు అనుభవానికి వస్తుంది. అప్పుడే ఏదైనా మీకు సత్యంగా అనుభవానికి వస్తుంది. ఒకవేళ పడకపోతే, మీ స్ఫురణలో ఏ వస్తువు రూపమైనా పడకపోతే దానికి సత్యత్వం అనేది ఉండదు. ఈ పాయింట్ రాసుకోండి. దానికి సత్యత్వం అంటే ఏమంటారు ఇంగ్లీష్లో? రియాలిటీ కూడా కాదే, దానికి ఏదో పదం ఉంది, ఇంకా మీరే అర్థం చేసుకోండి. ట్రూత్ ప్రయారిటీ కూడా కాదమ్మా. సరే, కాదండి, యాక్యురసీ కూడా కాదు, మామూలుగా రియాలిటీ అనొచ్చు. రియాలిటీ కంటే కూడా వేరుగా ఉంది. సరే, అంటే దీనికి ఇప్పుడు మీరు అడగాలి వెంటనే, ఎలా చెప్తారు గురువు గారు? ఇప్పుడు ఏదైనా మీరేమంటున్నారు, ఏదైనా సరే మన స్ఫురణలో పడినప్పుడే అది సత్యంగా మనకు అనుభవానికి వస్తుందని, అది సత్యం అవుతుందని, మన స్ఫురణలో పడకపోతే అది సత్యము కాదని ఎలా చెబుతారు అంటే, మన అనుభవంలోనే ఉంది. ఇప్పుడు మీరు నిద్రపోతున్నారు, దృష్టిలో పడితే అదేనమ్మా, అదే నేను చెప్తున్నాను, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఒక పెద్ద చెట్టు ఎదురుగా ఉన్నారు, మీరు ఎదురుగా ఉండి మీరు నిద్రపోతున్నారు చెప్పండి. అప్పుడు మీకు ఆ చెట్టు మీకు సత్యంగా అనుభవానికి వస్తుందా రాదా? చెప్పండి, వస్తుందా రాదా? ఎందువల్ల రాదు? చెప్పండి, ఎందువల్ల రాదు? చూడలేదు. ఎందువల్ల రాదు అంటే, అక్కడ చాలా మంది ఏమంటారంటే స్ఫురణ లేదు అంటారు. ఆ మాట అనకండి దయచేసి. మన స్ఫురణ కాదు, అది స్ఫురణ అనేది ఉంది. కానీ మన స్ఫురణలో ఆ రూపాన్ని ప్రింట్ చేసేటటువంటి, ఆ రూపాన్ని లోపలికి తీసుకొచ్చి ప్రింట్ చేసేటటువంటి సాధనము పడుకుందన్నమాట, నిద్రపోతుంది. దృష్టి లేదు. అది కాదమ్మా, మీరు అంటే దాని అర్థమే మనస్సు అన్నమాట. అది మనస్సు నిద్రలో ఏమైపోయింది, మనస్సు అనేది లయం అయిపోయింది. ఈ మనస్సు అనేది ఏం చేస్తుందంటే, ఏదైనా ఒక వస్తువును చూస్తున్నప్పుడు తదాకారంగా మారిపోతుంది. ఈ పాయింట్ రాసుకోండి. మన మనస్సుకు ఎంత గొప్ప శక్తి ఉందంటే అది తదాకారాన్ని పొందుతుంది. రాసుకోండి, తదాకారం అంటే ఏ వస్తువు అయితే ఎలా కనిపిస్తుందో ఆ ఆకారంలోకి మారిపోయే అతి గొప్ప శక్తి మన మనస్సుకుంది. చూడండి, అందుకనేనండి మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, బంధానికైనా మోక్షానికైనా మన మనస్సే కారణం. అందుకనే మనము నిరంతరం మన మనస్సును పదును చేసుకుంటూ ఉండాలి. నిరంతరం మన మనస్సును ఈ సత్సంగం కోసమే ఉపయోగిస్తూ ఉండాలి, దుస్సంగం కోసం లేదా నిరంతరం మన మనస్సును తన మూల స్వరూపాన్ని తెలుసుకోవడం కోసమే ఉపయోగిస్తూ ఉండాలి. అంతే తప్ప విషయభోగాల కోసం ఉపయోగించకూడదు. ఎప్పుడైతే మన మనస్సును విషయభోగాల కోసం ఉపయోగిస్తామో అప్పుడు ఏమవుతుంది, అది బాహ్యంగా పరుగులు తీస్తుంది. మన మనస్సు బాహ్యంగా పరుగులు తీస్తుంది. అందువల్ల మనకు మనశ్శాంతి అనేది ఉండదు. కానీ ఎప్పుడైతే మనం మన మనస్సును తన మూల స్వరూపం గురించి తెలుసుకోవడానికి లేదా ఈ ఆత్మస్వరూపం గురించి తెలుసుకోవడానికి ఉపయోగిస్తామో అప్పుడు ఏమవుతుంది,
అది మన మనస్సు అంతర్ముఖం అవుతుంది. అందువల్ల ఏమవుతుంది, మన మనస్సు ఎల్లప్పుడూ మన చింతే ఉంటుంది, అంటే నిశ్చలంగా ఉంటుంది. అప్పుడు మనశ్శాంతి మన చింతే ఉంటుంది. ఏ పని చేస్తున్నా కూడా ఒక్కసారి మీ మనస్సు అంతర్ముఖమైతే ఇక మీరు ఏ పని చేస్తున్నా కూడా మనశ్శాంతి మీ వెంటే ఉంటుంది. మరి మనశ్శాంతి ఎప్పుడు ఉండదు చెప్పండి? మీ మనస్సు బహిర్ముఖమై బయట విషయాల వెంట పరుగులు చేస్తూ ఉంటే అప్పుడు మీకు మనశ్శాంతి అనేది ఉండదు. సరే, ఇక్కడ ఏంటి పాయింట్? మన మనస్సుకు అతి గొప్ప శక్తి ఉంది. ఏమిటి? తదాకారంగా మారుతుంది. ఏదైనా వస్తువు చూస్తున్నప్పుడు ఆ ఆకారంలోకి మారిపోగలదు. అలా మారాలన్నమాట. అలా ఇక్కడ ఏమవుతుందంటే మన స్ఫురణ అనేది మొట్టమొదట అహంకారం మీద పడి, తర్వాత అహంకారం నుండి బుద్ధి మీద పడి, తర్వాత బుద్ధి నుండి మనస్సు మీద పడి, తర్వాత ఆ మనస్సు అనేది కంటి ద్వారా బయటికి ప్రసరించి ఆ బయట కనిపించే వస్తువు మీద పడి తదాకారంగా మారి మళ్ళీ అది వెనక్కి కంటిలోకి వచ్చి కంటి నుండి మళ్ళీ మనస్సు, మనస్సు నుండి బుద్ధి, బుద్ధి నుండి అహంకారం. అక్కడ దాకా ఎప్పుడైతే ఆ స్పర్శ చేరుతుందో, ఆ ఆకారం చేరుతుందో అప్పుడు అన్నమాట, అప్పుడు అహంకారం ఏమనుకుంటుంది? నేను చూశాను. చూడండి చూడండి అయ్యా, ఎంత ఈ ఒక సినిమా చెప్పినట్టు చెప్తున్నాను, స్పష్టంగా వివరిస్తున్నాను. చూడండి, ఎవరైనా సరే అదిగో నేను పెద్ద చెట్టును చూశాను అనే అనుభవం ఎప్పుడు కలుగుతుంది? ఇంత ప్రాసెస్ జరిగినప్పుడు. అంటే ఆ ఆకారం అనేది మనస్సు తదాకారంగా పొంది మళ్ళీ వెనక్కి వచ్చి మీ కంటి నుండి మనస్సు, మనస్సు నుండి బుద్ధి, బుద్ధి నుండి ఎప్పుడైతే అహంకారానికి ఆ ఆకారం చేరుతుందో అప్పుడు మీకు అనిపిస్తుంది, నేను ఆ చెట్టును చూశాను, అలాగే పక్షిని చూశాను. మరి ఇప్పుడు ఏమైపోయింది? నిద్రలో ఎందుకని మనకు ఆ అనుభవం కలగడం లేదు? ఇప్పుడు చెప్పండి, ఆ చెట్టు ముందేనే మన అనుభవం ఎందుకు కలగడం లేదు చెప్పండి? మనసు పని చేయటం లేదు. అది మనసు పని చేయటం లేదు. అది సింపుల్. అంటే ఏదైతే ఈ మధ్యవర్తి ఉందో, ఏదైతే ఈ మీడియేటర్ ఉందో, అంటే ఆ బయట వస్తువు ఆకారాన్ని లోపలికి తీసుకొచ్చే మీడియేటర్ ఏదైతే ఉందో అది మేల్కోలేదు పాపం. అది పనిచేస్తేనే ఏదైనా నిద్రపోతుంది. అమ్మ మ్యూట్ లో పెట్టేసుకోండి, దయచేసి మధ్యలో ఎంటర్ కావద్దు, ఎందుకంటే ఫ్లో దెబ్బతింటుంది. ఇప్పుడు చెప్పబోయే విషయాలు చాలా లోతైనవి, బాగా వింటూ ఉండండి. ఎవరికైనా డౌట్స్ వస్తే రాసుకొని పెట్టుకొని చివరిలో అడగండి. కాబట్టి చూడండి, నిద్రలో మన మనస్సు అనేది లయమైంది, అది శాశ్వతంగా పోలేదు, లయమై ఉంది. అందుకనే మేల్కోగానే అది బయటికి వస్తూ ఉంది. సరే, దీన్ని బట్టి ఏమర్థమైంది చెప్పండి? దీన్ని బట్టి ఏమర్థమైంది? ఏదైనా ఒక వస్తువు యొక్క అనుభవం మనకు కలగాలంటే ఎప్పుడు కలుగుతుంది అంటే ఆ వస్తువు యొక్క రూపం మన మనస్సు ద్వారా బుద్ధి మీద పడి, బుద్ధి నుండి అహంకారం మీద పడాలి. వింటున్నారా? చింతన అని చెప్పొచ్చా? ఏంటండి చింతన అని కాదండి, ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ బాగానే గుర్తు చేశారు. అహంకారం మీద పడి తర్వాత అహంకారం నుండి చిత్తం మీద కూడా పడాలి. ఈ పాయింట్ రాసుకోండి. చిత్తం అంటే నథింగ్ బట్ మెమరీ స్టోరేజ్. రాసుకోండి, చిత్తం అంటే మెమరీ స్టోరేజ్. సింపుల్ గా చెప్పాలంటే ఆ చిత్తం వరకు చేరాలి, అప్పుడే అది ఏదైనా మనకు అనుభవానికి వస్తుంది. అందుకనే చూడండి, పాతకాలంలో ఏమని చెప్పేవారు? ఏదైనా ఒక విషయం చెప్తే, ముఖ్యంగా రాజు సైనికుడికి ఏదైనా ఒక విషయం చెప్తే ఏమంటాడు? చిత్తం ప్రభు, చిత్తం అంటాడు. చూడండి అంటే మీరు చెప్పిన విషయం నా చిత్తం వరకు చేరింది. సరే, అంటే ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చింది చెప్పండి? ఏ వస్తువు యొక్క అనుభవం అయినా ఎప్పుడు కలుగుతుంది అంటే అది ఆ ఫలానా వస్తువు యొక్క రూపం మన చిత్తంలో పడాలి. చిత్తం అంటే ఏమిటో కాదు, మన స్ఫురణయే.
మన స్ఫురణ యొక్క విశేషమైన చైతన్యం. చిత్తము అంటే మన అహం స్ఫురణ యొక్క విశేషమైన చైతన్యము రాసుకోండి. లేదా చైతన్యము యొక్క ఆభాస, చైతన్యము యొక్క ఆభాస, చిదాభాస, చిదాభాస అంటారు. మీరు వినుంటారన్నమాట, ఒక పేరు చిదాభాసుడు అని. ఇక్కడ దాకా రాసుకోండి, ఎందుకంటే ఇలాగే డీప్గా వెళ్తుంటే మనం ఇక్కడ అసలైంది డైవర్ట్ అవుతుంది. ఇక్కడ దాకా రాసుకోండి. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ అనాత్మ ప్రపంచం యొక్క అనుభవం మనకు ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎప్పుడు కలుగుతుంది? ఆ ప్రపంచం అనేది మన చిత్తములో రిఫ్లెక్ట్ అయినప్పుడే. రాసుకోండి, సింపుల్గా రాసుకోవాలంటే ఇది రాసుకోండి. ఈ ప్రపంచము సత్యమే అనే అనుభవం ఎప్పుడు కలుగుతుంది? ఈ నామరూపాలు, ఈ ప్రపంచంలో కనిపించే నామరూపాలు మన చిత్తములో పడినప్పుడే. పడకపోతే మనకు ఈ ప్రపంచం యొక్క అనుభవం కలగదు. అంటే ఈ ప్రపంచం ఉన్నా లేనట్లే, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మీకు ఇంట్రొడక్షన్ చెప్పాను, సాంఖ్యం అంటే ఏమిటో ఇంట్రొడక్షన్ చెప్పాను. ఇక ఈ అధ్యాయంలో అడుగు పెడదాం. చూడండి, ఈ అధ్యాయంలో భగవంతుడు మనకి ఆత్మస్వరూపం అంటే ఏమిటో ఇంకా అద్భుతంగా చెప్పాడు. ఆ విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక్క నిమిషం ఆగండి.